హలో అండి. వెల్కమ్ టు వాయిస్ నోట్ బై అమ్మ. ఇవాళ నేను మీకు ఒక మంచి బెడ్ టైమ్ స్టోరీ చెప్పబోతున్నాను. అదే చీమ పావురం. కథ ఇలా మొదలవుతుంది. గోదావరి నదీ తీరంలో ఒక రావి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక పావురం నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఒక చీమ ఆహారం కోసం వెతుకుతూ రావి చెట్టు పైకి ఎక్కి పాకుతూ పట్టు తప్పి నదిలో పడిపోయింది. ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోసాగింది. చెట్టు మీద ఉన్న పావురం చీమను చూసింది. వెంటనే ఒక ఆకును తెంపి నదిలో చీమకు దగ్గరగా వేసింది. చీమ మెల్లగా ఆ ఆకుపైకి చేరింది. ఆకు సహాయంతో ఒడ్డుకు చేరింది. ప్రాణాలను కాపాడుకుంది. తనకు సహాయం చేసిన పావురానికి ధన్యవాదాలు తెలిపింది. కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. చెట్టు మీద పావురాన్ని చూశాడు. దానికి తుపాకీ గురిపెట్టాడు. పావురం అది గమనించలేదు. కానీ చీమ గమనించింది. పావురానికి హెల్ప్ చేయాలని అనుకుంది. వేగంగా వేటగాడి దగ్గరకు వెళ్ళింది. తుపాకీ పేల్చే సమయానికి కాలిపై గట్టిగా కుట్టింది. వేటగాడు బాధతో అరిచాడు. తుపాకీ గురి తప్పింది. ఆ చప్పుడుకు పావురం తేరుకొని ఎగిరిపోయింది. పావురం ఎగిరిపోవడంతో వేటగాడు ఇంటి దారి పట్టాడు. చీమ పావురం తర్వాత సంతోషంగా జీవించాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.